కేసీఆర్ గారేమో అప్పు చేస్తే 4,17,000 కోట్లు 10 ఏళ్లలో, సంవత్సరానికి 41,000 కోట్లు అప్పు చేస్తే కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటా రాష్ట్రానికి శాశ్వతంగా పనికొచ్చే నిర్మాణాలు చేపట్టిండు. మరి మీరేం చేస్తున్నారు అంటే ఒక్క ఇటుక పెట్టినవా? ఎక్కడన్నా ఒక ఇందిరా మిల్లు కట్టినవా? ఒక కాలువ కట్టినవా? ఒక ప్రాజెక్టు కట్టినవా? హైదరాబాద్లో ఒక కొత్త బిల్డింగ్ కట్టినవా? ఏవిలో ప్రజలకు పనికొచ్చి ఒక పని చేసినావా? చేయలే. కేసీఆర్ గారు తెచ్చిండు, 4,17,000 కోట్ల అప్పు తెచ్చిండు. ఏం చేసిండు కేసీఆర్? ఒక కాళేశ్వరం కట్టిండు, శాశ్వతంగా తెలంగాణకు కల్పతరువు లాంటి ప్రాజెక్టు కట్టి తెలంగాణను పంజాబ్ కంటే హర్యానా కంటే ముంగట నిలబెట్టిండు. వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 చేసిండు భారతదేశంలో కేసీఆర్. 90% పాలమూరు వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేసి ఒక పంపు కూడా ఆన్ చేసి మీ చేతుల్లో పెట్టిండు. 17 నెలలైంది, ఆ మిగతా 10% కూడా పూర్తి చేయలేని అసమర్థుడివి నువ్వు. కేసీఆర్ గారు అప్పు చేసిండు, కానీ ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిండు. దగ్గర 30,000 కోట్లతోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేసిండు. నువ్వు కనీసం ఆ ప్రాజెక్టును నడపలేకపోతున్నావు. కేసీఆర్ అప్పు చేసిండు. దేనికోసం చేసిండు? 1,00,000 కోట్లు పెట్టి తెలంగాణ ఏదైతే విద్యుత్ లోటుతోని ఆగమాగమైతుండేనో ఆ విద్యుత్ లోటుతో ఆగమాగమైన తెలంగాణను ఇలా 24 గంటల వెలుగు జిలుగుల తెలంగాణగా కేసీఆర్ గారు మార్చిండు. కేసీఆర్ గారు అప్పు చేసిండు. రైతు బంధు అనే పథకం పెట్టి రైతుల ఖాతాల్లో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 29,000 కోట్ల రైతుల అప్పు తీర్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 24 గంటల ఉచిత కరెంటు రైతులకు ఇచ్చి 60,000 కోట్ల వాళ్ళ భారాన్ని తాను తీసుకున్నాడు. కేసీఆర్ అప్పు చేసిండు. హైదరాబాద్లో 36 ఫ్లైఓవర్లు కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. హైదరాబాద్ మెట్రో మొదటి దశ పూర్తి చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు. ఒక అఖండమైన సెక్రటేరియట్ కట్టిండు, శాశ్వతంగా తెలంగాణ ప్రజల ఆస్తి. ఒక అద్భుతమైన 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. తెలంగాణ అమరులకు అమరజ్యోతి అద్భుతమైన ఒక స్తూపాన్ని నిర్మాణం చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 32 మెడికల్ కాలేజీలు పెట్టిండు. 32 నర్సింగ్ కాలేజీలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 1,022 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. ఊరూరికి రైతు వేదిక కట్టిండు. ఊరూరికి నర్సరీ పెట్టిండు. ఊరూరికి డంపింగ్ యార్డ్ కట్టిండు. వైకుంఠ ధామం కట్టిండు. ప్రకృతి వనం కట్టిండు. నువ్వు పీకింది ఏంది చెప్పు? కలెక్టరేట్లు కూడా కట్టిండు. 32 జిల్లాలు కట్టిండు. నువ్వేం చేసినావు? 1,70,000 కోట్ల. నేను చెప్పమంటే ఇంకో గంట చెప్తా కేసీఆర్ ఏం చేసిండు. మీరేం చేశారు? నువ్వు రోజు కూర్చొని అందాల పోటీలు రివ్యూ చేస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కేసీఆరే కట్టిండు. నువ్వేం చేసినావు? ఈ 17 నెలల్లో ఒక్క రూపాయితోని ఒక్క ఇటుక పెట్టి నువ్వు తెచ్చిన 1,70,000 కోట్ల అప్పుతోని ఒక్క మంచి పని ఏమైనా చేసినావా చెప్పు?